తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండుగ గోదా కళ్యాణం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందారు. ముందుగా శ్రీకృష్ణ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చక స్వాములు కళ్యాణ వేదిక మధ్య వేంచేపు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలు సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీ విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కార్ సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. తదుపరి మహాసంకల్పం, స్వామి అమ్మవార్ల ప్రవరలు, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమం, లాజహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణామాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరిగా నివేదన, మంగళహారతులు నిర్వహించారు. గోవిందనామ సంకీర్తనతో గోదా కళ్యాణం కార్యక్రమం ముగిసింది. తర్వాత ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కళ్యాణం నృత్య రూపకం ఆద్యంతం అలరించింది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఇతర అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, ధనుర్మాసంలో గోదాదేవి పరిణయం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అలానే ఈసారి ఇంకొంచెం గొప్పగా చేయడం జరిగింది. ఇక్కడ ఏడి బిల్డింగ్లో దీనికి ఒక ప్రాశస్త్యం కూడా ఉంది. గోదాదేవి 30 రోజులు 30 పాసురాలు రచించి పాడి స్వామివారిని దయకు పాత్రురాలై కళ్యాణం చేసుకోవడం జరిగింది. సో శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఇది మనకున్న పురాణాల ప్రకారం ఉన్న ప్రాశస్తి. సో మన ఇక్కడ కూడా అందరూ కూడా తిరుమల నుంచి వచ్చారు. అలానే ఇక్కడ కూడా అందరూ కూడా అర్చకులు చాలా భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయంతో ప్రతి సంవత్సరం ఏ రకంగా చేస్తారో అదే రకంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. సో అందరూ కూడా దానికి మనకున్న ఇదేంటంటే మన దగ్గర ప్రతిదానికి ఒక మీనింగ్ చెప్తారు. సో ప్రతిదానికి అందరికి కూడా అర్థం కాదు కాబట్టి ఇక్కడ మనకున్న అసెట్ ఏంటంటే అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతిదీ పాసురం మీనింగ్ కానీ ప్రతి చాంటింగ్ మీనింగ్ కానీ చెప్పి భక్తులకు కూడా దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం జరిగింది. అలానే కల్చరల్ కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వహించడం జరిగింది. సో ఇది సంక్రాంతి రోజు రావడం ఈరోజు ఇంకా సంతోషకరమైన దినం. సో అందరికి కూడా కృతజ్ఞతలు. సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇది ధనుర్మాసం చేస్తాం. ధనుర్మాసం